నమస్తే, వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. రానున్న 2024 ఎలక్షన్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి. ఈ 3 స్థానాల్లో మాదిగ సోదరులకు కేటాయించడం మీ పార్టీలోనే పనిచేసిన మా మాల సోదరులకు ఇవ్వకపోవడం మీ పార్టీలో ఉన్న మాలల్ని అవమానించడం అవుతుంది. అలాగే మమ్మల్ని అందరినీ బాధ పెట్టడం జరిగిందని, దానికి మూల్యం మీరే చెల్లించుకోవాల్సి ఉంటుందని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు ఆలగ రవికుమార్ అన్నారు. ఏలూరు జాతీయ కార్యాలయం వద్ద జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాల మహాసేన నాయకులు ఈ విధంగా స్పందించారు. ఇది వరకు మాట్లాడుతూ మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేశారని చెప్పిన మాట వాస్తవం కాదని అన్నారు. మానిపోయిన గాయాన్ని తిరిగి గుర్తు చేసి ఎన్నికల వాతావరణంలో మాలలను బాధ పెట్టడం సరైంది కాదని ప్రశ్నించారు. ఇక దీనికి టీడీపీ పార్టీలో ఉన్న మాలలంతా స్పందించాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి 27 సంక్షేమ పథకాలు రద్దు చేస్తే ఈ రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ సోదరుడు ఏమైపోయాడు, ఎందుకు స్పందించలేదని అన్నారు. ఈ రాష్ట్రంలో మాల మహాసేనతో పాటు అనేక దళిత సంఘాలు, అనేక మంది మాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారని సభలు నిర్వహించారు. ప్రజలలో చైతన్యపరిచి మాలలను గుర్తు చేశారు. అందరికి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నా పేరు ఆలగ రవికుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి మాలల్ని చాలా బాధిస్తుంది. ఎందుచేతనంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉంటే 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా మాదిగ సోదరులనే నియమించడం, ఆ పార్టీలో కష్టపడినటువంటి మాల సామాజిక వర్గం చెందినటువంటి మీ నాయకుల్ని పక్కన పెట్టడం చాలా బాధాకర విషయం. అలాగే కృష్ణా జిల్లాలో కూడా మరి 3 మాల స్థానాల్లో 3 అసెంబ్లీ స్థానాల్లో 3 కూడా మాదిగల్ని నిర్మించడం, మాలను కూడా పక్కన పెట్టడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా మాల ఉన్నటువంటి విషయం, మేజర్ కమ్యూనిటీ మాల అని చెప్పేసి మీకు తెలుసు. అయినప్పుడు కూడా మీరు మాలల్ని మీ దగ్గర చేర్చుకోకపోవడం, మాలలకి సరైన వాగ్దానం చేయకపోవడంలో మరి మీ యొక్క వ్యవహార శైలి ఏంటో, మీ యొక్క ఆలోచన ఏంటో, మీ అంతరాంగం ఏంటో మాకు తెలియకుండా పోతుంది. మన కూడా బహిరంగ మీరే చెప్పారు, నేను ఏ ఎస్సీ వర్గీకరణ నేనే ఆజ్యం పోశాను, నేనే కింగ్ని తోపుని తురిమి అన్నట్టుగా గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకో చంద్రబాబు, ఈ రాష్ట్రంలో అధిక శాతం మాల ఉన్నామనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే గతంలో ఈ ఒంటెద్దు పోకడ పోయి నీ యొక్క పదవికి నువ్వే అసలు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వ్యవహార శైలి మార్చుకో. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 27 సంక్షేమ పథకాలు తీసేసినప్పుడు మరి ఎక్కడ ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ మాట్లాడా, లేకపోతే ఎక్కడ ఆయన లీడర్లు ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలే. మరి చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి గారిని గో బ్యాక్ జగన్ అన్నది మేమే, జగనే డౌన్ అన్నది మేమే. 27 సంక్షేమ పథకాలు తీసేసినప్పుడు కానీ ఎంతమంది దళిత నాయకులు ఉన్నారు? ఆలగ రవికుమారే కానివ్వండి, ఈ రాష్ట్రం అనేక మంది దళిత నాయకులు అందరూ కూడా గళమెత్తి జగన్మోహన్ రెడ్డిని నేను దించుతామని చెప్పేసి మేము విమర్శలు చేసింది మేమే, మాలమే. ఏ మాదిగ సోదరుడు కూడా మీ గేటు దాటి బయటికి రాలేదు, బోర్డు దాటి బయటికి రాలేదు. కానీ మరి నువ్వు ఇంత పోరాటం చేసినటువంటి మాల సామాజిక వర్గాన్ని నువ్వు విస్మరించడం అనేది నువ్వు చేసేటువంటి దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మార్చుకోలేనట్టయితే నీకు తగిన మూల్యం నువ్వే చెల్లించుకునేటువంటి పరిస్థితులు నీకే వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాం. అదేవిధంగా రాయపాటి అరుణ జనసేన నాయకురాలు, ఆవిడని కూడా కులం పేరుతో తిట్టి జనసేన పార్టీ నాయకులు దూషించినప్పటికీ ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. దయచేసి పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడైనా కూడా నీ వ్యవహార శైలి మార్చుకోకపోతే నీకు తగిన గుణపాఠం చెప్తారు, ప్రజలే గుణపాఠం చెప్తారు. నీ దగ్గర నీ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది కరడుగట్టినటువంటి జాతి ప్రేమికులు ఉన్నారనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మనవి చేస్తాను. జై భీమ్, జై మాల మహాసేన.